హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, వారణాసిలో అసలేం చేస్తున్నారు అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, డైరెక్టర్ జక్కన్నని దాదాపు 10 ఏళ్లకు పైగా వెంటాడి వేధించి చివరాఖరికి ఒక ప్రొడ్యూసర్ దగ్గర జక్కన్న డేట్స్ ఉన్నాయని కనిపెట్టేసి అలా బ్యాక్ డోర్లో జక్కన్నని బ్లాక్మెయిలింగ్ చేసేసి మరి వారణాసి ప్రాజెక్ట్ని మహేష్ బాబు అనియ పట్టేశాడు అని. సరేలే, జక్కన్నతో చేయాలనేది బాబు జీవితాశయమేమో, ఫోనీలే అట్టాగైనా ఒక ఫ్యాన్ ఇండియా హిట్ వచ్చుద్ది కెరీర్లో అనుకున్నారంతా. కానీ ఇదో పెద్ద వెరైటీ టార్చర్ అవుద్దని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏమిటికి అంటే, సినిమా షూటింగ్ అయ్యి సంవత్సరం దాటిపోతుంది, అయినను అసలు ఏం తీస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. ఆ మధ్యన అట్టహాసంగా వారణాసి టైటిల్ రివీలింగ్ అని ఇంటర్నేషనల్ మీడియాని పిలిపించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక బొమ్మ ఎద్దు పైన మహేష్ బాబు అనియాని ఎక్కించి ఏదో చేయాలనుకున్నారు మేకర్స్. కానీ శివరాకర్కి అదో పెద్ద కామెడీ అయ్యింది అనేది నిర్వివాదాంశం. ఇక అప్పటి సంధి మళ్ళీ వారణాసి గురించి సడీ సప్పుడు లేదు. అసలు షూటింగ్ అవుతుందో లేదో కూడా తెలియట్లేదు, ఒక్క అప్డేట్ కూడా లేదు. అసలే మహేష్ బాబు అనియా బాగా సెన్సిటివ్ అని తెలుసు. కూసింత ఎండ తగిలినా, కూసింత వాటర్ చేంజింగ్ అయినా కూడా తట్టుకోలేడనేది అందరికీ తెలిసిన విషయమే. అట్టాంటి సుకుమారి అనియాతో జక్కన్న ఏం చేస్తున్నాడో, ఎంత టార్చర్ పెట్టేస్తున్నాడో అనేది ఘట్టంనేని వంశ ఫ్యాన్స్ తీవ్ర టెన్షన్. ఇక నిన్న మహేష్ బాబు అనియా పుట్టినరోజు కావడంతో ఎట్టాగైనా వారణాసి అప్డేట్స్ ఇచ్చేస్తాడు జక్కన్న అని అనుకున్నారంతా. కానీ జక్కన్న మాత్రం 2 ఫోటోలు మన మొహాన కొట్టేసి పండగ చేసుకోండి అన్నాడు. అవి చూసిన హార్డ్ కోర్ ఘట్టంనేని వంశ ఫ్యాన్స్ సైతం వీటితో ఏం పండగ చేసుకోవాలి జక్కన్న, దీపావళి, రంజాన్, క్రిస్మస్ అంటూ నిట్టూరుస్తున్నారు. మరి అంతే కదా, చూస్తున్నారు కదా, ఇవి కనీసం సినిమాలోనే వర్కింగ్ స్టిల్స్లా కూడా లేవు. మీసం పెంచాక ఎలా ఉన్నానో చూసుకోవడానికి మహేష్ బాబు అనియా అనే ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా అద్దెకు తెచ్చుకొని అసిస్టెంట్తో తీయించుకున్న ఫోటోల్లా ఉన్నాయి అవి. ఇక కొందరు నెటిజన్స్ అయితే వీటికన్నా థమ్స్అప్ యాడ్లో ఫోటోలే బాగున్నాయి కదా అని అంటున్నారు. ఇక ఇంకో పక్క హీరోయిన్ ప్రియాంక చోప్రా కియా కూడా ఒక స్టిల్ వదిలింది, అది కూడా చక్కగా లేదు. ఆ ఫోటోలో ఆ తొడలు ప్రియాంక కియావో లేక మహేష్ బాబు అనియావో కనుక్కోవడానికి 5 నిమిషాల వ్యవధి పట్టింది, అంత క్లారిటీగా ఉంది ఆ ఫోటో అని నిట్టూరుస్తున్నారు ట్రేడ్ పండితులు సైతం. ఇక ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు జక్కన్న నిజంగా ఇంట్రెస్టింగ్తోనే సినిమా తీస్తున్నాడా, లేక మనసొఫక మహేష్ బాబు అనియా బాధ తట్టుకోలేక ఏదో ఒకటిలే అంటూ అన్ఇంట్రెస్టెడ్గా తీస్తున్నాడా ఏమిటి అనేది అర్థమైతలేదు. గతంలో చూచుకున్నట్టయితే జక్కన్న అన్ని సినిమాలకు ఆటం బాంబుల్ లాంటి అప్డేట్స్ ఉండేవి, స్టిల్స్ ఉండేవి, ఎగ్జైటింగ్ కంటెంట్ వచ్చేది. కానీ అయ్యేమీ లేవు మహేష్ బాబు అనియా వారణాసి సినిమాకు సంబంధించి. ఏమన్నా అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ మీడియాకి మాత్రమే ఇస్తా కంటెంట్ అని అంటున్నాడు జక్కన్న. అసలు మహేష్ బాబు అనియా గురించి వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఎందుకు కావాలి అన్నీ? బాబు లోకల్ మాస్ హీరో అని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు మన లోకల్ మీడియాకి కదా కంటెంట్ ఇచ్చి సినిమా హైప్ లేపాల్సింది అనేది ట్రేడ్ పండితుల ఆవేదన కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.